ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి యేసయ్య పరిశుద్ధ నామమున వందనాలు. అప్పుడప్పుడు మనకున్నటువంటి కష్టాలు, ఆ శ్రమలను బట్టి దేవుని మీద కోపం వస్తూ ఉంటుంది. అంతటోడు ఇంతటోడు అయితే దేవుడు అంతటోడు ఇంతటోడు అయితే మరి ఈ తిప్పలేంది మాకు, ఈ తిప్పలు మాకేంది అని అంటారు. యేసు ప్రభు లేఖనాలు చెప్తా ఉన్నాయి, పరిశుద్ధుడు దేవుని మనుషుడని. ఆ దేవుని మనుషునికే తిప్పలు తప్పల ఈ భూమి మీద. మనకింకా 100% తిప్పలు ఉంటాయని తెలుస్తూ ఉంది. అంతే కదా మరి. పరిశుద్ధుడైన దేవునికే తిప్పలు అనేవి, కష్టాలు అనేవి తొలగిపోలే భూమి మీద ఉన్నంత కాలం. మరి మనకి కూడా వస్తాయి కదా, వస్తాయి. మనము ఆ కొద్దిసేపు లేఖనాల మీద మైండ్ పెట్టాలి. ఆలోచన లేఖనాల మీద ఉండాలి, పవిత్ర దేవుని వాక్యం మీద ఉండాలి. ఇది కష్టంగా అనిపిస్తుంది. నేను అక్కడి నుంచి వచ్చా కాబట్టి ఏది కష్టంలో ఉన్నప్పుడు అంతటోడు ఇంతటోడు అని ఉంటాయి కదా, మరి ఈ తిప్పలు ఉందిరా నాయన అని అనుకునేది. ఆ సందర్భంలో చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు బిగబట్టి ఆ కోపాన్ని, ఆ బలహీనతని బిగబట్టి, నిజమే కదా, కొద్దిసేపు ఆ లేఖనం మీద నిలబడి ఉందాం, ఆ లేఖనాన్ని ధ్యానిద్దాం. క్షణిక ఆలోచన మనుష్యుణ్ణి నిర్మూలన చేస్తుంది. అటువంటి సందర్భంలోనే ఆ సందర్భంలో ఏం చేయాలంటే లేఖనాన్ని ధ్యానించాలి. మనం ధ్యానిద్దాం. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం. దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నమాట, యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మంచి మాట. అసలు ఈ వాక్యము, ఈ వచనము చాలా మంచి మాట అనుకోవాలి. దావీదు ఏమంటా ఉన్నాడంటే, యెహోవా, మా చెవులతో మేము ఏదైతే విన్నామో అదంతా నిజం. నీ వంటి వాడు ఎవడూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈ దావీదు మహారాజుకి, బిడ్డ, నీకు మేలు చేస్తా. ఎంతటి మేలు అంటే, అప్పటి వరకు అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. వీళ్ళ ముగ్గురు కూడా నా మనుషులుగా లేఖనాల్లో కనపడతా ఉంది. పైపెచ్చి నేనే వాళ్ళ దేవుడిని చెప్పుకోవటానికి సంతోషపడతా ఉన్నా. వీళ్ళ ముగ్గురు లేరు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? పాపం అనేది మనుషుల్ని నిర్మూలన చేస్తా ఉన్నది. లేరు వీళ్ళ ముగ్గురు. ఇప్పుడు శక్తి కలిగినటువంటి దేవుణ్ణి నేనే చెప్తా ఉన్నా, వాళ్ళ ముగ్గురు చనిపోయారు, లేరు, చచ్చిపోయారు, లేరు. నీకు ఆ పరిస్థితి రానివ్వను బిడ్డ. నీకు పుట్టేటువంటి వాడొకడు ఏమవుతాడంటే గొప్పవాడయ్యి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకు అంతటి స్థితి నేను కలుగజేస్తా అని దేవుడు చెప్తాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఈ దావీదు ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ మాటలో ఆ దావీదు గారు విన్నటువంటి ఆ దేవుని వాక్యంలో దేవుడు మేలు చేస్తా అని చెప్తే ఈ మాట దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు.
నేను విన్నదంతా నిజం. లోకంలో నువ్వు తప్ప ఎవడూ లేడు, నువ్వు మాత్రమే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంతగా దేవుని శక్తి కనపడతా ఉంది. మరి ఈ తిప్పలు ఎందుకంటే ఈ తిప్పలు మొదట్లో మనం చెప్పుకున్నాం. ఏమనంటే యేసు ప్రభు వారికే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు తప్పిపోవాలి. మరి మనకి కూడా ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి మనకి కూడా. యేసు ప్రభు ఇశ్రాయేలీయుల ప్రజలతో పాటు ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ రూపిగా ఇశ్రాయేలీయులతో పాటు ఉన్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలీయులకి ఎదురుబడినటువంటి ఒక చిన్న సంభవాన్ని చూద్దాం. ఒక చిన్న ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ లో మోషే ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఒకసారి క్షణిక ఆలోచన మిమ్మల్ని నిర్మూలన చేస్తుందేమో, వెనక్కి తిరిగి ఆలోచన చేయండి ఒకసారి. దావీదు ఎలాగైతే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడో ఆ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ జీవితాల్లో వెనుక దేవుడు చేసినటువంటి క్రియలని ధ్యానించండి. ఈ క్షణిక ఆలోచన అట్లా వచ్చిపోతుంది. ఆ ఆలోచనకి లోనయ్యి ఏమవుతారంటే మనుషులు లేకుండా పోతారు. అట్లా వచ్చి ఆ మనుషుల్ని నిర్మూలన చేసేసిపోతుంది. ఎవ్వరు కూడా ఉన్న శ్రమలను బట్టి మనం సూసైడ్ చేసుకుందామనో, లేకపోతే మన జీవితాలను అర్థాంతరంగా ముగించుకుందామనో, లేకపోతే మనము ఈ శ్రమలకు తట్టుకోలేక మరి ఏదైనా సరే చేసుకొని లేకుండా పోదామనో ఆ పరిస్థితులను బట్టి ఆలోచన చేసి ఆ ఆలోచనలోనే వాళ్ళ జీవితాలు ముగించుకుంటారు. ఎవ్వరు కూడా సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితం మొదలైన దగ్గర నుంచి ఎవరు ఆలోచన చేయరు. సూసైడ్ చేసుకుందాం, సర్దాం అని చెప్పిన ఎవరు ఆలోచన చేయరు. ఆయా సందర్భాల్లో ఆలోచన వస్తుంది. అదే ఆలోచన వాళ్ళు ఏం చేస్తుంది అంటే నిర్మూలన చేసేస్తుంది. అంతకుముందు దేవుని కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇశ్రాయేలీయులకి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని, మీ జీవితాల్లో మీకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలని ఒకసారి చూడండి. మోషే చెప్తాడు. మోషే ఇశ్రాయేలీయులతోటి అంటా ఉంటాడు, ఒక్కసారి అట్లాగే ఇట్లాగ రండి. అట్లాగా శరీరంలో ఉన్నటువంటి కండరాలు ఉబ్బిపోతాయి. అంటే స్వెల్లింగ్, కండరాలు, నరాలు. ఆనాడు చూసినటువంటి దేవుని శక్తి అని అనిపిస్తుంది. వచనంలో చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మీకు భయపడతా ఉన్నారు చూడండి, వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే బాగుగా అట్లనే చక్కగా జవరంగా చేస్తాడు. వాళ్ళకి చేస్తాడు. మీకు భయం పుట్టించేటువంటి పరిస్థితులు, అధికారము, మనుషులు, మేనేజ్మెంట్ ఉన్నాయి కదా, వీటిని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఏదైతే చేసిండో అదే చేస్తాడు. ఇశ్రాయేలీయులకి మోషే ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఒకసారి పరిస్థితులు ఇలాగే మీకు ఎదురైనవి అనుకోండి, మీరేం చేస్తారంటే అప్పుడు
మీ కళ్ళతో చూసినప్పుడు దేవుడు ఆ శత్రువులకి ఏం చేసిండో దానిని బాగుగా గుర్తు చేసుకోండి. బాగుగా గుర్తు చేసుకోండి. ఆ బాగుగా గుర్తు చేసుకున్నటువంటి దానిని రేపటి రోజుల్లో కూడా దేవుడు మళ్ళా రిపీట్ చేస్తాడు. తిరిగి మళ్ళీ అలాగనే చేస్తాడు. ఎప్పుడంటే ఆ శ్రమను దాటుకొని వచ్చిన తర్వాత, ఆ తిప్పలన్నీ తప్పించిండుగా దేవుడు. తప్పించి వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పలు ఎదురవుతాయిగా, మళ్ళీ కష్టాలు వస్తాయి కదా. మనం స్థిరపడేంత వరకు, మనకు క్షేమము దేవుడు కలుగజేసేంత వరకు ఆ కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే, అంతకు ముందు దేవుడు మీ కళ్ళకి ఎలాంటి అద్భుతాలను చూపించిందో ఆ గొప్ప కార్యాలని మళ్ళా జరిగిస్తాడు. మర్చిపోవద్దు మీరు. ఎందుకంటే క్షణికమైనటువంటి ఆలోచన మనల్ని కాదు, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తొక్కేస్తాడు. ఆ ఆలోచన మనకి వస్తే రావచ్చేమో, కానీ వచ్చినప్పుడు ఈ లేఖనాలని మీకు వెనుకటి రోజుల్లో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలని ధ్యానించడం వలన మీకు ధైర్యం కలుగుతుంది. మీ జీవితాన్ని కొనసాగించుటకు మార్గము సుగమం అవుతుంది. ఆమేన్. పరిశుద్ధుడు అంటే చూడటం ఆహా ఓహో అంత తాగి ఆహా ఓహో ఏమన్నా ఉద్యోగమా, ఏమన్నా శక్తి వచ్చిందా, ఇలా కాదు. అంత తాగితే వచ్చేది కాదు. దేవుని బలము అంత తాగితే వచ్చేది కాదు. అంత తాగకపోయినా, అంత బలము ఒంట్లో లేకపోయినా దిగ్గున నిలబెడతారు చూడండి, అది బలము. ఎలీషాకి ఉన్న దేవుని ఆత్మ ఆ ఎలీషా ఎముకలకి ఎప్పుడైతే తగులుతుందో, ఆ ఎముకల్లో ఉన్న దేవుని ఆత్మ చనిపోయిన మనుషుల్ని దిగ్గున లేచి నిలబెడతాడు దేవుడు. అంతటి శక్తి మన దేవునిది. ఈరోజు వాగ్దానం ఏమిటంటే, ఈ వాక్యాలను, ఈ విషయాలను మనం ఆలోచన చేసుకున్నాం కదా. ఈరోజు వాగ్దానము, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది. గుర్తుపెట్టుకోండి, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది కదా. నిరంతరము నిల్చున్నది కదా. నిరంతరము నిలిచినప్పుడు ఆయన కూడా మనకి నిరంతరము ఆయన యొక్క కార్యాలను కనపరుస్తాడు. నిరంతరము. ఇప్పుడు ఎవరన్నా సరే అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. పోయి అయ్యా అది చేయి, ఇది చేయి అని చెప్పి అన్నాను అనుకో, అధికారం లేదయ్యా, అధికారం లేదు. మనది అధికారంలోకి వచ్చినప్పుడు కనపడు, అప్పుడు చేస్తా. అప్పటి వరకు నా ఇంటికి రాకు, నేను తాగే టీ నీళ్ళను నెమ్మలంగా తాగనివ్వకుండా చేయకు. అన్ని టీ నీళ్లు నెమ్మదిగా తాగుదావంటే ఆ అర్జీ పట్టుకొని వచ్చి నా ముందు నిలబడితే నేనేమి చేయలేను. అధికారం మంది కాదు, లేదు మనకు వచ్చినప్పుడు రా, సరేనా, బయలుదేరు, ఇలాగ చెప్తారు. మన వాగ్దానము చేసినటువంటి మన దేవుడు, మనకి ఈరోజు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనకు చెప్తా ఉన్నది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చును, నీ రాజ్యదండము న్యాయార్థమైనది. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది. నిరంతరము నిలబడేది కాబట్టే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయనకి ఉన్నటువంటి అధికారము చేత మనకి ఎదురయ్యేటువంటి ఈ తిప్పలన్నిటిని కూడా తీర్చుతాడు.
కాగా తీర్చుతాడు. కాబట్టి మన కష్టాలలో మనము అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడేం చేస్తాడు అని అనుకోవద్దు. ఆయన ఎప్పుడైనా సరే చేసే దేవుడు. ఎందుకంటే సింహాసనము నిరంతరము ఉన్నది. నిరంతరము ఆయన అధికారి అయి మనకున్నాడు. ఆ అధికారిని మనం వెంబడబెట్టుకొని మన జీవితాన్ని ఎలాగ ముగించుకుందాము, ఎలాగ మన జీవితాలు నశించిపోతే బాగుంటది, నొప్పి లేకుండా నశించిపోవటానికి కూడా ప్రయత్నాలు చేసి అలాగా లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచన చేస్తే ఆ చనిపోయినటువంటి మనుషుని తల్లి ఉన్నది ఎన్ని నొప్పులు పడి కానీ ఉంటది. చనిపోయేటప్పుడు ఇంత నొప్పికి ఓర్చుకోవటానికి కూడా ఇష్టపడకుండా చనిపోయేటోళ్ళు చనిపోతా ఉన్నారు. ఒక్క నిమిషం నొప్పిని కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. మరి వారి తల్లి ఎన్ని నొప్పులు పడి కన్నది. ఎంత బాధ ఉండాల కన్నప్పుడు. ఈ మనుషుడు చనిపోతే ఇంకెంత బాధ ఉంటది. అంతేనా? దేవుడు చెప్తా ఉన్నాడు, పుట్టించిన దేవుడు తప్పు చేస్తే నీకు నాకు సంబంధం లేదని వదిలిపెట్టల. ఆదాము వెంబడే ఉన్నాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇప్పుడు పరిస్థితి చెప్పుకుంటే సింహాసనం మీద కూర్చొని మనతో పాటే ఉన్నాడు. అప్పుడులో సింహాసనం వేసుకొని కూర్చోాలా, అప్పుడప్పుడు వచ్చిపోతా ఉండేది. అప్పుడప్పుడు ఇప్పుడు కుర్చీ వేసుకొని మనతో పాటే ఉన్నాడు. ఇంతటి అధికారాన్ని దగ్గర పెట్టుకొని అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పినని అనుకుంటా ఉంటారు. రానియనే వద్దు, వాటికి చేయండి. ఈయన దగ్గరే ఉన్నాడు. ఈయనకున్న శక్తిని ఉపయోగించి వాటికి చేయండి. ఆలోచనలు ఉంటాయి కదా, ఆలోచనలు తొక్కి పెట్టండి. శత్రువులు ఉంటారు కదా, వాళ్ళని దేవుడు తొక్కి పెడతాడు. ఆమేన్. ఆయన వెంబడే నడుచుకుందాం. మనతో పాటు నిరంతరము కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. అధికారం లేక కాదు, అధికారం పట్టుకొని ఉన్నాడు. ఆ దేవునికి జీవితాలను అప్పచెప్పి ఆయనతో నడుద్దాం. నెమ్మదిగా మనల్ని సాఫీగా తీసుకుపోతాడు ఆయన రాజ్యంలోనికి. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అయ్యా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి చాచినటువంటి మీ చేతిని పట్టుకొని గొప్ప కార్యాలను చూస్తూ నీవు ఇచ్చినటువంటి వాగ్దాత్త దేశంలోనికి అడుగు పెట్టారు. ఈ రోజున తండ్రి, చాచినటువంటి నీ దక్షిణ హస్తపు కృపను పట్టుకొని నీ రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి ఎందరైతే ఈ ప్రార్థనలను, ఈ వాక్యములను, ఈ పరిచర్యను అనుసరిస్తూ ఉన్నారో వారందరినీ కూడా చాచినటువంటి నీ కృప కలిగిన చేతితో అభిషేకించి నీ రాజ్యంలోనికి తండ్రి ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యని, ప్రతి కష్టాన్ని, ప్రతి బలహీనతని నీ చేత పరిశుద్ధుడా తప్పించబడుతూ నీ రాజ్యంలోనికి నెమ్మది కలిగి నీ రాజ్యంలోనికి పరలోక పౌరసత్వాన్ని పొందుకొని ప్రవేశించుటకు మార్గాన్ని, ద్వారములను తెరవమని అనుదినమే మాతో ఉన్న నీకు ఈ మనవులను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. మా విమోచకుడైనటువంటి యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.